నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనం పూర్వజన్మ కర్మ ఫలితం అని వింటూ ఉంటాం గురుగారు. అసలు పూర్వజన్మ అనేది ఉంటుందా? ఉంటే కనుక ఆ కర్మని ఈ జన్మలో అంటే ఈ జన్మలోనే అనుభవిస్తామా? అసలు దీనికి ఏమైనా ప్రామాణికత ఉందంటారా? అలా ఉంటే గురుగారు జనరల్గా ఈ పూర్వజన్మ కర్మ అనుభవించే రాసులు ఉంటాయా గురుగారు? అలా పర్టికులర్గా ఈ రాశి వారే ఆ కర్మని ఎక్కువ అనుభవిస్తారు అన్నట్లు ఉంటే కనుక ఒకసారి తెలియజేయండి గురుగారు. అది ఉట్టి రాశిపరంగా కాదండి, మనకి లగ్నం నుంచి 6వ భావంలో అధిక గ్రహాలు ఉంటే పూర్వజన్మ కర్మ ఎక్కువ అనుభవిస్తాడు మనిషి. అది శుభగ్రహాలు పాపగ్రహాల అక్కడ ఉండే పోర్ట్ఫోలియో బట్టి మనం చెప్తాం. ఒకటి. రెండవది, ఈ రాసుల విషయం కనుక తీసుకుంటే రాశి నుంచి శని సంచారం ఎక్కడెక్కడ తిరుగుతుంది, రాశిలో తిరుగుతుంది అనుకోండి, ఏలినాటి శని అంటాం. అందుకే వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ధనస్థానంలో తిరుగుతుంది, ధనం మీద ప్రభావం ఉంటుంది. 3లో తిరుగుతుంది, మంచిది. అంటే ఏంటి, పూర్వజన్మ కర్మ మంచిగా పనిచేస్తుంది అక్కడ 3లో శని ఉంటే. 4లో ఉంటే అర్ధాష్టమ శని అంటాం, అందుకే వాళ్ళకి కొంచెం మెంటల్ స్పీస్ తగ్గడం. పంచమంలో ఉంటే సంతానం మీద ఎక్కువ స్ట్రెస్ పడుతూ ఉంటుంది, స్నేహితుల వల్ల ఇబ్బంది పడుతుంటాడు. అంటే స్నేహితుల నుంచి వచ్చే పూర్వజన్మ కర్మని ఆ సమయంలో అనుభవిస్తాడు. స్నేహితుల రూపంలో వచ్చి ఇబ్బంది పెట్టడం అట్లా అనమాట. అలాగే సంతానం రూపంలో ఇబ్బంది. 6వ స్థానంలో ఉంటే మంచిదే. మళ్ళీ పూర్వజన్మ కర్మ మంచిగా అనుభవిస్తాడు. ఇప్పుడు 6వ స్థానంలో ఎవరికి ఉన్నారు? ఇప్పుడు చూసుకుంటే తులవారికి ఉన్నాడు 6వ స్థానంలో. 3వ స్థానంలో ఎవరికి ఉన్నాడు? మకరం వారికి ఉన్నాడు. అందుకే పూర్వజన్మ కర్మ మంచిగా ఉంటుంది అక్కడ. ఎన్నాళ్ళు ఉంటుంది ఆ పీరియడ్? ఎప్పుడైనా సరే 2.5 years ఉంటుంది. 2.5 years ఉంటుంది. అండ్ అట్లాగే 6వ స్థానంలో ఉంటే మంచిదని చెప్పాము. 7వ స్థానంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, శని కనుక సంచారంలో 7వ స్థానంలో రాశి నుంచి తిరిగినప్పుడు పూర్వజన్మ కర్మ అనేటువంటిది జీవిత భాగస్వామి రూపంలో ఎంటర్ అవుతూ ఉంటుంది అక్కడ. అది పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, లేదా పార్ట్నర్షిప్స్ రూపంలో. అష్టమంలో ఉన్నప్పుడు ఏమవుతుంది, దాన్ని అష్టమ శని అంటాడు. ఆల్ ఆఫ్ సడన్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల. 9లో ఉన్నప్పుడు గురువులతోని తండ్రితో ఇబ్బంది రావడం, పూర్వజన్మ కర్మ అనేది అక్కడ యాక్టివ్ అవుద్ది. దశమంలో ఉన్నప్పుడు ఉద్యోగం అందుకే వస్తుందని చెప్తా దశమంలో శని ఉన్నప్పుడు. ఎందుకంటే వాడు ఉద్యోగం చేయాలి, ఆ కర్మ అనుభవించాలి కాబట్టి. అందులో పర్టికులర్గా శని కర్మకారకుడు కాబట్టి చాలామంది భయపడుతుంటే, అయ్యో నాకు పెళ్ళి అవ్వట్లేదు, అయ్యో వివాహం అవ్వట్లేదు, లేదా మనకి ఉద్యోగం రావట్లేదు అంటే, లేదు బాబు ఈ టైంలో ఖచ్చితంగా అవుద్దని చెప్తాను. ఎందుకంటే కర్మ అనుభవించాలి కదా. అందుకని లాభంలో ఉంటే మంచిదే. ఇప్పుడు ఎవరికి ఉన్నాడు లాభంలో? వృషభం వారికి ఉన్నారు, మంచిదే. ఇక వ్యయంలో ఉంటే అది కూడా ఏలినాటి శని కాబట్టి ఖర్చులు పెట్టేస్తుంటాడు, ఎక్కువ రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాడు. అంటే ఏంటి, కర్మకారకుడైన శని ఒక్కొక్క రాసుల్లో ఉన్నప్పుడు ఒక్కొక్క రకంగా కర్మను అనుభవింపజేస్తాడు. మరి దీనికి ఏమైనా ప్రామాణికత ఉందా అంటే, రామాయణంలో, ఉత్తర రామాయణంలో దీని గురించి ఒక విషయం ఉంది. 2 విషయాలు నేను చెప్తాను మీకు. రామరాజ్యంలో శ్రీరామచంద్రమూర్తి యొక్క రాజ్యంలో అందరూ హ్యాపీగా ఉండేవారు. అంటే ఉత్సాహంగా లేని వ్యక్తి లేడు, ధనం లేని వ్యక్తి లేడు. చిన్న వయసులో ఎవరు చచ్చిపోయేవారు కాదు. అలా అందరూ జ్ఞానులు, అందరూ చదువుకునే వాళ్ళందరూ భాగ్యవంతులు, అందరూ ధనవంతులే. అయినప్పటికీ కూడా శ్రీరామచంద్రమూర్తి ప్రతిరోజు ఒక సమయం పెట్టుకొని ఒక 2 గంటల సేపు ఎవరైనా ఇబ్బందిగా ఉన్న వాళ్ళు వచ్చే నాకు చెప్తారేమో, ఎవరికైనా ఇబ్బంది ఉందేమో చూసుకునేవాడు. అంత బాగున్న రాజ్యంలో కూడా. అలాంటి సమయంలో ఒకరోజు ఇలాగే భరతుడిని, ఎవరైనా వచ్చారేమో చూడు, బయటికి వెళ్ళి చూసిరా, నేను ఇక్కడ ఉంటాను అంటే, ఎవ్వరూ రారు, నీ రాజ్యంలో ఎంత చక్కగా ఉన్నప్పుడు నువ్వు మళ్ళీ ఎందుకు ఇంకా ఇది అవుతావు, అయినా సర్లే నువ్వు మాట ఎందుకు కాదన్నావు వెళ్ళేసి వస్తాడు. బయట కుక్క ఉంటుంది అక్కడ. ఆ కుక్కకి ఇక్కడ గాయమై, రాయితో కొడితే గాయమై రక్తం గడ్డగట్టి ఉంటుంది. అంటే చూడండి, ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి పాలనలో కుక్కకు కూడా న్యాయం జరిగేది. వెళ్తాడు. ఆ రోజుల్లో కుక్కలు కూడా కొన్ని మనుష్య భాష మాట్లాడేవాటవి. ఇంకోటి ఏంటంటే, మనకి కొన్ని ఉపనిషత్తులు ఉన్నాయి, అందులో ఒక దీంట్లో చెప్తాడు, ప్రతి మనకెంత అప్డేట్ అంటే మనం ఎంత ఇదిలో ఉన్నామంటే, అందులో ప్రతి జీవి మాట్లాడే భాషను తెలుసుకునే శాస్త్రాలు కొన్ని ఉన్నాయి, కమ్యూనికేషన్ ఎలా అనేటువంటి. ఆ రకంగా కుక్క వస్తుంది, కుక్క చెప్తుంది, ఎందుకు వచ్చావంటే, ఇట్లా నేను ఏమీ చేయకపోయినా ఒకటి నన్ను రాయితో కొట్టాడు, నాకు న్యాయం కావాలి, అందుకు వచ్చాను నేను, అయితే లోపలికి రా అంటాడు. అప్పుడు కుక్క చెప్తుంది, మనం ఇప్పుడు అంటుంటాం చూసి, కుక్కని ఇంట్లో పెంచుకోకూడదని. నేను లోపలికి రాకూడదు, వస్తే దేవతలు నైవేద్యం ముట్టరు, కాబట్టి నేను లోపలికి రాను, బయటే ఉంటా అంటాను. అందుకని నేనేం చెప్తాను, పాపం చాలామంది పెట్స్ లవర్స్ ఉంటారు, అందుకే ఏం చెప్తానండి, బాబు నువ్వు బయటికి తీసుకెళ్ళిపో, ఫస్ట్ కింద పొద్దున్నప్పుడు తీసుకెళ్ళిపోయి ఇల్లు శుభ్రం చేసేసి దేవుడి నైవేద్యం పెట్టిన తర్వాత అప్పుడు తీసుకురండి కావాలంటే. అంటే ఇంకా ఇంట్లోనే పెంచుకోవాలి, తప్పదు, మాకు ప్రాణం ఉన్న వాళ్ళకి ఇంకా రెమెడీ అది. లేదంటే ఇండివిజువల్ హౌస్ ఉంటే బయట పెంచుకోవచ్చు, తప్పేం కాదు, కాంపౌండ్ వాళ్ళ. అప్పుడు
ఆ కుక్క రాదు ఇలాగా ఇలా అన్నదని రాముడు చెప్తే రాముడు వస్తాడు బయటికి. రామచంద్రమూర్తి వచ్చి ఏమైంది అంటే ఇగో రాజా ఇలా ఇలా జరిగింది, నేను ఏమీ చేయకపోయినా ఒక నకారణంగా కొట్టాడు, పోనీ వాడిని కరవడానికి వెళ్తే కొడితే ఒక అర్థం ఉంది, సరే వాడిని ఎవరిని పిలుచుకురండి, పిలుచుకొస్తారు. వాడు ఏం చెప్తా అంటే నేను ఏదో ధ్యాసలో ఉండి ఏదో దీంట్లో నా మూడు బాగుకి ఏదో రాజేశ్వరని దాని మీద తగిలింది, ఏదో ధ్యాసలో నేను ఏదో తప్పు చేశాను, నా వల్లే దానికి దెబ్బ తగిలింది, నాకే శిక్షణ వేస్తానన్నా నేను ఓకే అంటాడు. రాముడి కాలం కదా. అవును. అప్పుడు రామచంద్రమూర్తి అందరినీ కూర్చోబెడతాడు, మంత్రుల్ని అందరినీ. ఇప్పుడు ఈ కుక్కకి న్యాయం జరగాలి చెప్పండి అంటే తలా ఒకరు ఒక్కొక్క ధర్మశాస్త్రపరంగా ఏం చేయాలో చెప్తారు. సరే ఇవన్నీ కాదు, కుక్కని అడుగుదాం అసలు వాడికి ఏ శిక్ష వేయాలి, అది ఏం చెప్తే అది ఇప్పుడు అది సాటిస్ఫై కదా. అప్పుడు అన్నప్పుడు కుక్క ఏం చెప్తుందంటే ఈ ఆలయాలు ఉంటాయి కదా, ఈ ఆలయాలు వేద సంబంధించినవి వీటన్నిటికీ నాయకుడిని చేయండి అని అంటది. అందరూ అంటే ఇదేమిటి, ఇది శిక్ష ఎందుకు అవుద్ది, వాడికి పోస్ట్ ఇచ్చినట్టు అవుద్ది కదా అంటే కాదు అది చాలా జాగ్రత్తగా చేయాలి, అది ఏమాత్రం సరిగ్గా నిర్వహించకపోయినా నెక్స్ట్ జన్మలో కుక్కే పడతాడు. అవునా నీకలా తెలుసు అంటే నేను చేసింది అదే, పోయిన జన్మలో నేను సరిగ్గా పాటించలేదు అందుకే కుక్కనే పుట్టానంటాడు. అంటే ఆ రామాయణంలో ఒక మనిషి కనుక అంటే ఇప్పుడు ఇవాళ రేపు చూడండి దేవాదాయ భూములు తినేయడం ఇవన్నీ చేస్తుంటారు కదా, అంటే ఎంత డేంజర్ చూడండి. అదే అవి తెలియదు. ఇదే రామాయణంలో ఇంకో ఘట్టం ఉంటుంది పూర్వజన్మ కర్మల గురించి. మనకి ఎందుకు గరుడ పురాణం అంతా విష్ణుమూర్తి చెప్పాడు కదా పూర్వజన్మ కర్మలు బట్టి ఏంటని. ఇదే రామాయణంలో సీతాదేవి అదే రాజ్యంలో ఎవరో ఏదో అన్నారని ఇంకా రాజు అంటే ఆ ముందు రోజే సీతామ్మ తల్లి కూడా అడుగుతుంది నాకు వనవాసాల్లో ఉండాలని ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు. తీసుకెళ్ళి భరతుడితో తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తాడు. వదిలేసినప్పుడు చెప్పడు. భరత అక్కడికి వెళ్ళిన తర్వాత ఏడుస్తుంటే సీతాదేవి అడిగితే అప్పుడు చెప్తాడు. అప్పుడు ఒక మాట అంటుంది సీతాదేవి, నేను పూర్వజన్మల్లో భార్యాభర్తలు విడిపోవడానికి కారకురాలని నవ్వి ఉంటాను, అపహాస్యం చేసి ఉంటాను, అందుకే నాకు ఈ గతి పట్టింది అంటారు. అంటే పూర్వజన్మ కర్మ మనం ఏం చేస్తే ఆ ఫలితం ఇక్కడ వస్తుంది. ఆ చిన్న చిన్న వాటికి అంత ఫలితం ఉంటే మనం ఇప్పుడు ఎన్ని రకాలు చేస్తున్నామో ఏం చేస్తున్నామో తెలియాలి. కాబట్టి ఏంటంటే ఈ పూర్వజన్మ కర్మ అనేటువంటి శనిస్తాడు. కాబట్టి శని ఏ ఏ భావాల్లో తిరుగుతుంటే ఆ రిలేటెడ్ సంబంధించినవి ఇబ్బంది వస్తుంటుంది. అంటే గురుగారు జనరల్ గా ఇది అంటే ఏలినాటి శని జరిగేటప్పుడు మన కర్మ అనుభవిస్తామంటారా? అంటే ఆ కర్మ ఇంకొంచెం ఎక్కువగా అనుభవిస్తాం ఆ టైంలో. ఏలినాటి శని, అర్ధాష్టమి, అష్టమి శని సమయంలో. అందుకే తొందరగా పనులు అప్పుడు స్లోగా అవుతూ ఉంటాయి. కానీ అమ్మవారిని పట్టుకొని ఇప్పుడు అమ్మవారి నామాల్లో నామం ఉంటుంది, ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయే నమః. ఇది కనుక చేసుకుంటే ఏలినాటి శని ప్రభావం కూడా తగ్గుతుంది, కర్మ కూడా తగ్గుతుంది. మరొకసారి చెప్పరా? ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయే నమః. ఈ మంత్రాన్ని కనుక మనం నిత్యం 40 నిమిషాల పాటు 45 నిమిషాలు చేయాలి. చేస్తే కనుక ఎన్ని రోజుల పాటు గురు? ఇది వాళ్ళ కర్మ తగ్గేవారు ఫ్రీగా అయ్యింది అనే గూడంతో చేసిన పదార్థాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. బెల్లంతో చేసిన పదార్థాలు, గోవులకు బెల్లం తినిపిస్తే కూడా మంచిది. ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. ఓకే, సో విన్నారు కదా, మన పూర్వజన్మ కర్మ ఎందుకు వస్తుందో తెలుసుకున్నాము. అలాగే ఆ కర్మని తొలగించుకోవటం కోసం అంటే దాని నుండి నివృత్తి కోసం మనం పాటించాల్సిన చిన్న చిన్న నియమాలు ఇవి, అమ్మవారి ఆరాధన కూడా గురుగారు తెలియజేశారు కదా. ఇట్లా నిత్యం చేసుకోండి, మీకు అంతా మంచి జరుగుతుంది. ధన్యవాదాలు. నమస్కారం గురు. శ్రీమాత్రే నమః.